'ఫ్యాంటాస్టిక్ ఫోర్' మూవీ చూస్తున్నప్పుడు చాలా డౌట్స్ వచ్చుంటాయి. అలా మన ఛానెల్‌లో అడిగిన 7 క్వెషన్స్‌కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. మేబీ 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ టైప్ మూవీ చూస్తున్నప్పుడు మీకేమైనా డౌట్స్ వచ్చుంటే తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానెల్‌లోని 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ టైప్ మూవీ పైన చాలా వీడియోస్ చేయబోతున్నాను. చాలా వీడియోస్ చేశాను. సో, ఆ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్వెషన్ నంబర్ 1 గెలాక్టస్‌కి సిల్వర్ సర్ఫర్‌కి ఏమైంది? ఆ పోర్టల్‌లో పడిపోయిన తర్వాత గెలాక్టస్‌కి ఏమైంది? వాడు బతికే ఉన్నాడా? మళ్ళీ ఎర్త్‌కి తిరిగి వస్తాడా? ఫ్యాంటాస్టిక్ ఫోర్ గెలాక్టస్‌ని ఎర్త్‌కి కొన్ని లైట్ ఇయర్స్ దూరంలోని టెలిపోర్ట్ చేసేశాడు. సో, గెలాక్టస్, సిల్వర్ సర్ఫర్ ఇంకా బతికే ఉన్నారు. స్పేస్‌లో ఎర్త్‌కి చాలా దూరంగా ఉన్నారు. స్పేస్‌లో వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు కాబట్టి వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళు మళ్ళీ ఎర్త్‌కి తిరిగి రావాలి అంటే చాలా టైమే పడుతుంది. మూవీలో 4 ఇయర్స్ అయిపోయినా గెలాక్టస్ ఇంకా రాడు. గెలాక్టస్ ఇంకా రావడానికి చాలా టైమే పడుతుంది. మళ్ళీ ఈ క్యారెక్టర్స్ ఎప్పుడు రావచ్చు? ఏ మూవీలో కనిపించొచ్చు అంటే ప్రెజెంట్ ఎంసీయూ రీబూట్ కాబోతుంది. అవెంజర్స్ డూమ్స్‌డే సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూ కంప్లీట్ రీబూట్ అయ్యి ఓన్లీ సింగిల్ టైమ్‌లైన్ మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ టైమ్‌లైన్‌లోనే ప్రెజెంట్ మార్వెల్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని కూడా పడేసి ఒక సింగిల్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తారు. అలా ఈ గెలాక్టస్ సిల్వర్ సర్ఫర్ కూడా ఆ సింగిల్ యూనివర్స్‌లోకే రావచ్చు. ఆ సింగిల్ యూనివర్స్‌ని బేస్ చేసుకొని 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' లాంటి ఏదైనా కాస్మిక్ రిలేటెడ్ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీలో మళ్ళీ గెలాక్టస్ కనిపించే ఛాన్స్ ఉంది. మేబీ ఫ్యూచర్‌కి గెలాక్టస్ క్యారెక్టర్‌ని థానోస్ క్యారెక్టర్‌లా బిల్డ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇలానే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇది కాకుండా ఇంకోటి కూడా జరగచ్చు. గెలాక్టస్ ఏమి మామూలోడు కాదు. మిస్టర్ ఫెంటాస్టిక్‌కి తన ఫుల్ పవర్స్ గురించి ఎక్కడా కూడా చూపించలేదు. సో, గెలాక్టస్‌ని మిస్టర్ ఫెంటాస్టిక్ తక్కువ అంచనా యేసుండొచ్చు. మిస్టర్ ఫెంటాస్టిక్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే గెలాక్టస్ ముందుగానే ఎర్త్‌కి వచ్చేయొచ్చు. అదే టైంలో డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్‌ని పట్టుకెళ్ళిపోతుంటే గెలాక్టస్ డాక్టర్ డూమ్ పైన అటాక్ చేస్తే డాక్టర్ డూమ్‌కి బాగా కాలి గెలాక్టస్‌ని లేపేయొచ్చు. అంటే డాక్టర్ డూమ్ చాలా పవర్‌ఫుల్. అలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్లో చూపించాలంటే ఒక పవర్‌ఫుల్ అపోనెంట్ కావాలి కదా! సో, గెలాక్టస్‌ని లేపేసాడంటే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అవుతుంది. నేననేదేంటంటే డాక్టర్ డూమ్ మూవీ స్టార్టింగ్‌లోనే ఎంత పవర్‌ఫుల్లో చూపించడానికి ఒక బకరగాడు కావాలి. ప్రెజెంట్ డాక్టర్ డూమ్ ఎర్త్ 828లో ఉన్నాడు. ఆ 828 యూనివర్స్‌లో అసల పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ లేరు గెలాక్టస్ తప్ప. సో, ఆ బకరాగాడు గెలాక్టస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, 'గెలాక్టస్ డూమ్స్‌డే' మూవీలో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. గెలాక్టస్ అయితే ప్రెజెంట్ ఇంకా బతికే ఉన్నాడు కానీ, గెలాక్టస్‌కి సిల్వర్ సర్ఫర్ దెబ్బేసింది కదా! మరి గెలాక్టస్ సిల్వర్ సర్ఫర్‌ని లేపేసి ఉంటాడంటారా? ఏమో నెక్స్ట్ మూవీలో చూడాలి. నంబర్ 2 ఎర్త్ 828 యూనివర్స్‌లో 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' తప్ప అదర్ సూపర్ హీరోస్ ఎవ్వరైనా ఉన్నారా? దీనికి ఆన్సర్ లేరు. 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' తప్ప ఎర్త్ 828 యూనివర్స్‌లో ఎవ్వరు కూడా లేరు. దీన్ని మార్వెలే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. అలానే దీని గురించి మూవీలో కూడా చూపించారు. గెలాక్టస్ అటాక్ చేస్తున్నప్పుడు 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' తప్ప ఎవ్వరు రారు. గెలాక్టస్ ఎర్త్‌ని నాశనం చేసేస్తాడు అని అనౌన్స్ చేసినప్పుడు కూడా 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' తప్ప ఎవ్వరు రారు. అది ఎర్త్‌కి చాలా క్రిటికల్ సిట్యుయేషన్. ఆ టైంలో ఎర్త్ పైన ఇంకొక సూపర్ హీరో ఉంటే పక్కాగా 'ఫ్యాంటాస్టిక్ ఫోర్‌కి' కానీ, హ్యూమన్స్‌కి గానీ హెల్ప్ చేయడానికి వస్తారు. కానీ ఎవ్వరు రాలేదంటే ఆ ఎర్త్ పైన 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' టీమ్ తప్ప మరొక సూపర్ హీరో ఎవ్వరు లేరు. ప్రజలు కూడా 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' దగ్గరికే కాపాడమని వస్తారు కానీ, వేరే సూపర్ హీరో దగ్గరికి కానీ, ఎవ్వరి దగ్గరికి గానీ ఎళ్ళరు. సో, ఎర్త్ 828 యూనివర్స్‌లో 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' తప్ప ఇంకే సూపర్ హీరో లేడు కానీ, సూపర్ హీరోస్ అయితే బొచ్చెడు మందున్నారు. వాళ్ళు కూడా అల్లాటప్ప విలన్స్ కాదు. చాలా పెద్ద విలన్స్. జస్ట్ నేమ్ జెప్పి వదిలేశారు. వాళ్ళు ఫ్యూచర్‌లో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. వాళ్ళ గురించి 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్ మూవీ హిడెన్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోలో డిస్కస్ చేస్తారు. ప్రెజెంట్ అయితే స్క్రిప్ట్ రాస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 డేస్‌లో వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు గనక చూడాలంటే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 3 డాక్టర్ డూమ్ ఏ యూనివర్స్‌కి సంబంధించిన వాడు? ఎర్త్ 828 యూనివర్స్‌కి సంబంధించిన వాడా? ఎర్త్ 616 యూనివర్స్‌కి సంబంధించిన వాడా? మెయిన్‌గా మూవీలో కనిపించిన డాక్టర్ డూమ్ అయితే ఎర్త్ 828 యూనివర్స్‌కి సంబంధించిన వాడు. ఎందుకంటే దీని గురించి మూవీలో ముందే చాలా హింట్సే ఇచ్చారు. డాక్టర్ డూమ్ ఆల్రెడీ ఈ యూనివర్స్‌లో ఉన్నట్టు.
సో, ఈ యూనివర్స్‌కి సంబంధించిన వాడే మూవీలో కనిపించిన డాక్టర్ డూమ్. నంబర్ 4 ఎర్త్ 616 యూనివర్స్‌లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఉందా? ఎర్త్ 616 యూనివర్స్‌లో అయితే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ లేదు. ఎందుకంటే ఎంసీయూ నుంచి ప్రీవియస్‌గా వచ్చిన ఏ మూవీలో కూడా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ గురించి చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. మార్వెల్ మూవీస్‌లో ఆ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చెయ్యకపోయినా న్యూస్ పేపర్స్‌లోని, కంప్యూటర్ స్క్రీన్స్‌లోని స్టిల్ ఇప్పటికి కూడా ఆ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేయకపోయినా ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయితే ఎంసీయూలో ఆ క్యారెక్టర్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. హింట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ గురించి మాత్రం ఇప్పటిదాకా చిన్న హింట్ కూడా చూపించలేదు. మిస్టర్ ఫెంటాస్టిక్ అదే రీడ్ రిచర్డ్స్ అయితే ఎర్త్ పైనే చాలా ఇంటెలిజెంట్ పర్సన్. చాలా ఇన్వెన్షన్స్‌ని క్రియేట్ చేశాడు. ఒక సైంటిస్ట్‌గా చాలా పాపులర్. చాలా మందికి ఇన్స్పిరేషన్. కానీ ఆ క్యారెక్టర్ యూనివర్స్‌లో ఉన్నట్టు ఒక్కసారి కూడా హింట్ ఇవ్వలేదు. మేబీ వాళ్ళు ఉన్న థానోస్ అటాక్ చేసినప్పుడు, థానోస్ స్నాప్ చేసినప్పుడు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. అసల రాలేదు. సో, వాళ్ళు ఈ ఎర్త్ 616 యూనివర్స్‌లో లేరు. ముందు మూవీస్‌లో వాళ్ళ గురించి ఎటువంటి హింట్సు ఇవ్వకపోవడం, ఆల్రెడీ ఎర్త్ 616 యూనివర్స్‌లో వందల సూపర్ హీరోస్‌తో నిండిపోయింది కాబట్టి, వీళ్ళ స్టోరీ కూడా ఈ యూనివర్స్‌కి సెట్ కాదు అని చెప్పి, ఇంకొక ఆల్టర్‌నేటివ్ యూనివర్స్‌లో ఈ 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్ మూవీ తీశామని చెప్పి డైరెక్టరే కన్ఫర్మ్ చేశారు. సో, ఎర్త్ 616 యూనివర్స్‌లో 'ఫెంటాస్టిక్ ఫోర్' లేరు. నంబర్ 5 ఎర్త్ 616 యూనివర్స్‌లో గెలాక్టస్ ఉన్నాడా? ఈ క్వెషన్‌కి పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే కామిక్స్ ప్రకారంగా అయితే మార్వెల్ మల్టీవర్స్‌లో గెలాక్టస్‌కి వేరియంట్స్ ఉన్నారు. యూనివర్స్‌కో గెలాక్టస్ ఉంటాడు. కానీ ఈ మూవీ రిలీజ్ కాకముందు మార్వెల్ నుంచి కొన్ని రోజుల ముందు వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే గెలాక్టస్ మార్వెల్ యూనివర్స్‌లో అమెరికా చావెజ్ లాగా కేవలం ఒక్కడు మాత్రమే ఉంటాడు అని న్యూస్ వచ్చింది. ఇది నిజమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మార్వెల్ మల్టీవర్స్‌లో ఒక్కడే ఉండాలి అంటే మార్వెల్ మల్టీవర్స్‌కి ఏదో ఒక పెద్ద కనెక్షన్ ఉండాలి. లైక్ అమెరికా చావెజ్ క్యారెక్టర్ మల్టీవర్స్‌ల్లో ట్రావెల్ చేయడం, లివింగ్ ట్రిబ్యునల్ అయితే మల్టీవర్స్‌కి గాడ్ అవ్వడం. అలా గెలాక్టస్‌కి కూడా ఏదో ఒక లింక్ ఉండాలి. కానీ గెలాక్టస్‌కి అసల లింక్ ఉన్నట్టు మూవీలో ఎక్కడ చూపించలేదు. అసల గెలాక్టస్‌కి మల్టీవర్స్ గురించే తెలుసా అని డౌట్. మేబీ గెలాక్టస్‌కి మల్టిపుల్ వేరియంట్స్ ఉంటారు. ఎందుకంటే 'ఫెంటాస్టిక్ సిల్వర్ సర్ఫర్' మూవీలో ఆల్రెడీ ఇంకొక గెలాక్టస్‌ని చూసాం. ఆ యూనివర్స్‌కి, ఈ యూనివర్స్‌కి లింక్ ఉంటుంది. సో, గెలాక్టస్‌కి వేరియంట్స్ అయితే ఉన్నారు కానీ, మార్వెల్ ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 'సీక్రెట్ వార్స్' తర్వాత ఎంసీయూ సింగిల్ టైమ్‌లైన్‌గా మారిపోతుంది. అప్పుడు ఆ మూవీలో గెలాక్టస్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ గెలాక్టసే ఎందుకొచ్చాడు అని మనం పిచ్చి ప్రశ్నలు అడగకుండా మార్వెల్ ఫ్యూచర్ గురించి ఆలోచించి, మార్వెల్ మల్టీవర్స్‌లో ఒక గెలాక్టస్ మాత్రమే ఉంటాడు అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎర్త్ 616లో ఇంకా చాలా యూనివర్స్‌లలో కూడా గెలాక్టస్ ఉండే ఛాన్స్ ఉంది. నంబర్ 6 డాక్టర్ డూమ్‌కి ఫ్రాంక్లిన్ ఎందుకు కావాలి? డాక్టర్ డూమ్ మోటివ్ ఏంటో ఒక 5 నిమిషాలు పక్కనెడితే, డాక్టర్ డూమ్ ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. మల్టీవర్స్‌ని కెలికేద్దాం అనుకుంటున్నాడు. కానీ జస్ట్ తను ఒక హ్యూమన్ మాత్రమే. తనకి మ్యాజిక్ వచ్చు, టెక్నాలజీ పైన గ్రిప్ ఉన్నా కూడా తను ఒక హ్యూమన్ మాత్రమే. మల్టీవర్స్‌ని కెలకాలి అంటే తనకి ఇంకా చాలా పవరే కావాలి. ఆ పవర్ ఫ్రాంక్లిన్‌లో ఉంది. దానివల్లే డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ దగ్గరకొచ్చాడు. ఫ్రాంక్లిన్‌కి రియాలిటీ ర్యాపింగ్, యూనివర్స్‌ని క్రియేట్ చేసేయడం లాంటి చాలా పవర్స్ ఉన్నాయి. వాటితోటి మల్టీవర్స్ మొత్తాన్ని కూడా కెలికి పారేయొచ్చు. మేబీ ఇదే రీజన్ అయ్యుండొచ్చు. డాక్టర్ డూమ్ తన పవర్స్ కోసమే తన దగ్గరికి వచ్చుండొచ్చు. డాక్టర్ డూమ్ మోటివ్ ఏంటి? డాక్టర్ డూమ్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని 'ఫెంటాస్టిక్ ఫోర్' పోస్ట్ క్రెడిట్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో క్లారిటీగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నంబర్ 7 ఫెంటాస్టిక్ ఫోర్ ఉన్న ఎర్త్ 828 యూనివర్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంటా? ఆ యూనివర్స్ లానే ఇంకా ఎన్ని యూనివర్స్‌లు ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. యెస్, ఎర్త్ 828 యూనివర్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్‌డే మూవీలో ఉండబోయే ఫెంటాస్టిక్ ఫోర్ ఆ మూవీ మెయిన్ విలన్ అయిన డాక్టర్ డూమ్ కూడా ఈ యూనివర్స్‌లోనే ఉన్నారు. డూమ్స్‌డే మూవీలో సగం స్టోరీ అంతా కూడా ఈ యూనివర్స్‌లోనే జరగచ్చు. జస్ట్ ఈ యూనివర్స్ మాత్రమే కాకుండా డూమ్స్‌డే మూవీలో ఇంకా చాలా యూనివర్స్‌లు కనిపించే ఛాన్స్ ఉంది. రాబోయే మూవీస్‌లో కూడా ఎర్త్ 828 యూనివర్స్ లాగా ఇంకా చాలా యూనివర్స్‌లు కనిపించే ఛాన్స్ ఉంది. ఆ యూనివర్స్‌లు ఏమై ఉండొచ్చు? ఫ్యూచర్‌లో కనిపించబోయే యూనివర్స్‌ల గురించి, ఆ యూనివర్స్‌లో కనిపించే క్యారెక్టర్స్ గురించి
టాప్ 10 మార్వెల్ మల్టీవర్స్ ఇన్ ఇంపార్టెంట్ యూనివర్సెస్ అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మార్వెల్ యూనివర్స్‌లో ఉండే ఇంపార్టెంట్ యూనివర్స్‌ల గురించి, సీక్రెట్ వార్స్‌లో కనిపించబోయే ఇంపార్టెంట్ యూనివర్స్‌ల గురించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే చూడండి. చూసినా ఒకసారి రీక్యాప్ వేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ వీడియోని తప్పకుండా ఎండ్ క్రెడిట్స్‌లోని, ఐకార్డ్స్‌లోని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. సో, ఇది 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్ మూవీ నుంచి నన్నడిగిన 7 క్వెషన్స్. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. మీ దగ్గర ఏవైనా క్వెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మళ్ళీ ఇలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వెళ్ళే ముందు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఏసుకోండి.